ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభ, రాత్రంతా కాపాడి భద్రపరిచి మాకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, నూతన దయను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన మరి యొక్క ఉదయకాల సమయంలో నివాస స్థలమైన తేజో మహిమ నిలిచిన పరిశుద్ధ ఆలయములు చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన మీరు మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మౌనదిన జీవాహారమైన మీ వాక్యమును మీరే మాకు ప్రసాదించమని, ఎవరి సమస్యల్లో ఉన్నారు, ఎవరి అక్కర్త కలిగి ఉన్నారు, వారి వారి అవసరతను బట్టి మీరే మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. ఏర్పరచుకున్నావు, పిలచినావు, నీవే మాకు తోడైయున్నావు. ఏర్పరచుకున్నావు, పిలచినావు, నీవే మాకు తోడైయున్నావు. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. రక్షణ పొందుటకు ఆది నుండి నీవే మమ్మును ఏర్పరచుకున్నావు. రక్షణ పొందుటకు ఆది నుండి నీవే మమ్మును ఏర్పరచుకున్నావు. నీ కృప ద్వారానే రక్షించుకున్నావు. ఇది మా వలన కలిగినది కాదు, నీ కృప ద్వారానే రక్షించుకున్నావు. ఇది మా వలన కలిగినది కాదు. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. పాపాంధకారములో పడి చెడియుండగా పరమ తండ్రి మమ్ము ప్రేమించావు. పాపాంధకారములో పడి చెడియుండగా పరమ తండ్రి మమ్ము ప్రేమించావు. క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని సువార్త ద్వారా మమ్ము పిలిచావు. క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని సువార్త ద్వారా మమ్ము పిలిచావు. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. జలములలో బడి దాటునప్పుడు, అగ్ని మధ్యన నడుచునప్పుడు, జలములలో బడి దాటునప్పుడు, అగ్ని మధ్యన నడుచునప్పుడు, నేను నీకు తోడైయున్నాను.
భయపడకుమని పలికిన దేవా, నేను నీకు తోడయ్యున్నాను. భయపడకుమని పలికిన దేవా, మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. పరిస్థితులను చూచి కృంగిపోకుము, అవిశ్వాసముతో ఆగిపోకుము. పరిస్థితులను చూచి కృంగిపోకుము, అవిశ్వాసముతో ఆగిపోకుము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుము, నేను నీకు తోడయ్యుందునంటివి. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుము, నేను నీకు తోడయ్యుందునంటివి. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. ఏర్పరచుకున్నావు, పిలిచినావు, నీవే మాకు తోడయ్యున్నావు. ఏర్పరచుకున్నావు, పిలిచినావు, నీవే మాకు తోడయ్యున్నావు. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనము. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ధైర్యపరుస్తూ, వారి కష్టముల్లో, వారి ఇబ్బందుల్లో దేవుడు వారికి తోడుగా ఉండి అగ్ని లాంటి సమస్యలు, అగ్ని లాంటి పరిస్థితుల మధ్య దేవుడు వారిని తప్పిస్తాడు అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు, అగ్ని మధ్యను అంటే ఎలాంటి అగ్ని? కీర్తనలు 68వ అధ్యాయము 2వ వచనములో 68 2వ వచనములో, పొగ చెదరగొట్టబడినట్లు నీ వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు తమ దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. భక్తిహీనత అనే అగ్ని నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. భక్తిహీనత. కాబట్టి భక్తిహీనులు తమ దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. కాబట్టి దేవుడు భక్తిహీనత అనేటువంటి అగ్ని నుండి దేవుడు మనల్ని తప్పించేవాడు. రెండవదిగా లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనములో, ఈ లోకం విడిచిన తర్వాత దేవుడు మనలను అగ్ని నుండి తప్పించేవాడు.
అగ్ని నరకము అనే అగ్ని నుండి తప్పించేవాడు. 16:26. అంతేకాక ఇక్కడి నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లును అక్కడి వారు మా వద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడినదని చెప్పాను. కాబట్టి ఈ లోకం తర్వాత అగ్ని గంధకములతో మండు గుండం. 16:24. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ధనవంతుడు అనేటువంటి వ్యక్తి భూమి మీద జీవించినప్పుడు దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, ఆ డబ్బు గర్వాన్ని బట్టి దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, ఈ లోకం శాశ్వతం కాదు అశాశ్వతమైందని తెలుసుకోకుండా డబ్బును బట్టి విర్రవీగాడు. కాబట్టి ఒకరోజు చనిపోయాడు. అగ్నిగంధకాలతో మండుగుండానికి వెళ్ళిపోయాడు. కాబట్టి లాజర్ అనే వ్యక్తి అన్నాడు, పేదవాడు అయినా దేవుని నమ్ముకున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదని గుర్తించాడు. ధర్మ శాశ్వతం కాదు అని గుర్తించాడు. దేవుని నమ్ముకుని పరలోకం వెళ్ళాడు. కాబట్టి అగ్నిగంధకాలతో మండు గుండమును దేవుడు తప్పిస్తాడు. కాబట్టి నరకం అనేది ఉన్నది. ఈ నరకము నుండి తప్పించుకోవాలంటే ఏసే మార్గం, ఏసే జీవం. లేదంటే మరి బైబిల్ ప్రకారంగా పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను మాంత్రికులను వ్యభిచారులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకంతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? అగ్నిగుండం తప్పించుకోవడానికి నమ్ముకోవాలి. లేదంటే పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. కాబట్టి నమ్మినా నమ్మకపోయినా ఈ లోకం విడిచిన తర్వాత నరకాగ్ని ఉన్నది. ఆ అగ్ని నిత్యం ఉంటుంది. దాంట్లోకి వెళ్ళినోళ్ళు మళ్ళీ ఇప్పుడు రాలేక. అందుకనే దేవుడు అగ్నిగుండం తప్పించుకోవడానికి ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభు రక్తంలో కడగబడాలి. నరకం అనే అగ్ని నుండి దేవుడు తప్పిస్తాడు. తర్వాత 1 పేతురు 4:12 పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అగ్ని వంటి శ్రమలు ఈ లోకంలో అగ్ని లాంటి మహాశ్రమల గురించి భయపడొద్దు అంటున్నాడు దేవుడు. అగ్ని వంటి మహాశ్రమలు వంటి పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడు. కాబట్టి భూమి మీద మనం జీవిస్తుండగా అగ్ని వంటి మహాశ్రమలు వస్తుంటాయి. శ్రమలు, మహాశ్రమలు. ఈ మహాశ్రమల నుంచి దేవుడు, మహాశ్రమలని అగ్ని నుండి దేవుడు మనల్ని తప్పించేవాడు ఆయనే. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు వెలేస్తారు, ద్వేషిస్తారు. మరి ఏ మహాశ్రమలు! యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు అనేక ఇబ్బందులు పెడతారు. కాబట్టి మహాశ్రమలు ఇంకా రాలేదు. ఒకవేళ మహాశ్రమం లాంటి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వాటి నుంచి తప్పించేవాడు, కాపాడేవాడు ఆయనే. కాబట్టి అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మొదటిగా భక్తిహీనత అనే అగ్ని నుండి దేవుడు తప్పిస్తాడు. రెండవదిగా నరకం అనే అగ్ని నుండి దేవుడు తప్పిస్తాడు. మూడవదిగా శ్రమలు అనే అగ్ని నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. కాబట్టి దేవుడు మరి మనకుండగా మనం ఎన్ని శ్రమలు వచ్చినా అన్నిటినీ జయించే వారికి ఉండాలి. శ్రమల్లో కృంగిపోవద్దు. శ్రమల్లో ప్రార్థించు, ప్రభు సహాయం చేస్తాడు. జయించిన దేవుడు మనలో ఉన్నాడు. మీకే జయ జీవితం ఇస్తాడు. కాబట్టి శ్రమలలో ప్రభు వైపు చూడు, ప్రభు సహాయం చేస్తాడు. ప్రేమగల తండ్రి,
ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. అగ్ని వంటి అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అని మీరు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఎవరైతే అగ్ని వంటి శ్రమలు గుండా వెళ్తున్నారు, కష్టాలు గుండా వెళ్తున్నారు, అటువంటి పరిస్థితులు వాళ్ళకి తోడుగా ఉండి విడిపించము నాయనా. మరి అంతేకాదు, ఈ లోకం విడిచిన తర్వాత అగ్నిగుండం తప్పించుకోవాలంటే నీవే మార్గము కనుక నీ మార్గంలోకి నడిపించుము. మా దేశము, మా రాష్ట్రము, గ్రామం ప్రజలందరినీ రక్షించుకోండి. రోగులను స్వస్థపరచండి. దూరదేశాల్లో ఉన్న వాళ్ళని కాపాడండి. అప్పుల బాధలో ఉన్న వారికి సహాయం చేయండి. చదువుకున్న వాళ్ళకి సహాయం చేయండి. ఈ విధంగా ఇంకెవరైతే సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా కనికరించండి, సహాయం చేయండి. ఈ రోజంతా మీరు తోడై ఉండండి, జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.